సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈనాటి మన విశ్లేషణలో ప్రాచీన వేద జ్యోతిష్య సంప్రదాయాలకు మన ఆధునిక వృత్తి మార్గాలకు మధ్య ఉన్న ఆ బలీయమైన సంబంధాన్ని తెలుసుకోబోతున్నాం. పుట్టిన తిథి, గ్రహాల కదలికలు, ముఖ్యంగా జన్మ నక్షత్రాల ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో లేదా ఎలాంటి వృత్తిలో స్థిరపడగలడో అంచనా వేసే ఈ ప్రాచీన విధానాన్ని ఈరోజు మనం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 27 నక్షత్రాల పెద్ద జాబితాను 3 ప్రధాన విభాగాలుగా విభజించుకుందాం. ముందుగా జన్మ నక్షత్రాల పాత్ర ఏంటో చూద్దాం. ఆపై అశ్విని నుండి ఆశ్లేష వరకు, మఘా నుండి జ్యేష్ఠ వరకు మరియు మూల నుండి రేవతి వరకు ఉన్న నక్షత్రాలను, వాటికి అనువైన కెరీర్ ఆప్షన్స్ని విశ్లేషిద్దాం. చివరగా జ్యోతిష్యానికి, వృత్తి మార్గాలకున్న కనెక్షన్ ఏంతో కంక్లూడ్ చేద్దాం. రైట్, ఇప్పుడు మొదటి విభాగానికి వస్తే అసలు ఈ వేద జ్యోతిష్యానికి పునాది అయిన జన్మ నక్షత్రాల పాత్ర ఏంటో చూద్దాం. అసలు మూలాధారాల ప్రకారం జన్మ నక్షత్రమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సూర్యుని మార్గంలో ఉండే 27 నక్షత్రాలతో చంద్రునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. ఈ నక్షత్రాలు, చంద్రుడి కదలికలు కలిసి వ్యక్తుల జీవితంపై, కెరియర్పై చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలంలో వ్యక్తుల సహజ సామర్థ్యాలను అంచనా వేయడానికి వాడిన ఒక పురాతన ఆప్టిట్యూడ్ టెస్ట్ లాంటిదన్నమాట ఈ వ్యవస్థ. సరే, ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాం. ఈ నక్షత్రాలు వృత్తులతో ఎలా కనెక్ట్ అయ్యాయో చూద్దాం. ముందుగా అశ్విని నుండి ఆశ్లేష వరకు ఉన్న ఆ మొదటి 9 నక్షత్రాల సమూహాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మొదటి 4 నక్షత్రాల కెరియర్ ఆప్షన్స్ని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అశ్విని నక్షత్రం అత్యంత సాంకేతిక మరియు వైద్య రంగానికి, ఆవిష్కరణలకు ప్రతీకగా నిలుస్తుంటే, దానికి పూర్తి భిన్నంగా రోహిణి నక్షత్రం అగ్రికల్చర్, వెటనరీ మరియు ట్రాన్స్పోర్ట్ రంగాలతో ముడిపడి ఉంది. ఇక భరణివారు టెక్నికల్, పోలీస్ ఫోర్స్లో రాణిస్తే, కృత్తికవారు హాస్పిటాలిటీ మరియు ఆభరణాల తయారీలో అద్భుతమైన గుర్తింప పొందుతారని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. చూసారా, నక్షత్రాలు ఎంత భిన్నమైన నైపుణ్యాలను సూచిస్తున్నాయో? ఇదే విభాగాన్ని కంటిన్యూ చేస్తూ మరికొన్ని అద్భుతమైన డీటెయిల్స్ గమనిద్దాం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆరుద్ర నక్షత్రం వారికి ఇతరుల మనస్సును చదివే సామర్థ్యం, అంటే మైండ్ రీడింగ్ స్కిల్స్ ఉంటాయట. ఇక పుష్యమివారు అద్భుతమైన పబ్లిక్ స్పీకర్లుగా, రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. పునర్వసువారికి పుట్టుకతోనే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయని ఆశ్లేషవారు ఫినాన్స్, ఫార్మా, షేర్ మార్కెట్ లాంటి ఫీల్డ్స్లో అదరకొడతారని గ్రంథాలు సూచిస్తున్నాయి. మృగశిర నక్షత్రం వారు పర్ఫ్యూమ్స్, ఆర్కిటెక్చర్ రంగాల్లో పట్టు సాధించడం ఇంకో ఆసక్తికరమైన పాయింట్. అదే ఉత్సాహంతో జ్యోతిష్య మండలంలోని మధ్య 9 నక్షత్రాల వైపు, అంటే మొఖా నుండి జ్యేష్ఠ వరకు మన దృష్టిని మళ్లిద్దాం. ఈ గ్రూప్లో కెరియర్ ఆప్షన్స్ ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో మీరే గమనించండి. మఖ నక్షత్రం వాళ్ళు కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ముఖ్యంగా చర్మవ్యాధులు లేదా గైనకాలజీ లాంటి స్పెషలైజ్డ్ మెడికల్ ఫీల్డ్స్లో రాణిస్తారట. ఇక చిత్త నక్షత్రం వారు హోమ్ డెకరేషన్, జర్నలిజం, రైటింగ్ వంటి క్రియేటివ్ వైపు వెళ్తారని స్పష్టమవుతోంది. పూర్వ ఫాల్గుని వాళ్లు కళలు, మ్యారేజ్ కౌన్సిలింగ్లో సక్సెస్ అయితే, ఉత్తర ఫాల్గుని మరియు హస్త నక్షత్రాల వారు వస్త్ర, ఆహార వ్యాపారాల్లో, ఆర్కిటెక్చర్లో విజయం సాధిస్తారని వివరించబడింది. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ 4 నక్షత్రాలలో న్యాయపరమైన, కార్పొరేట్, వ్యాపార మరియు సైనిక నాయకత్వ రంగాలకు సంబంధించిన థీమ్స్ పదే పదే కనిపిస్తున్నాయి. స్వాతివారు వ్యాపారులుగా, రసాయన పరిశోధకులుగా ఉంటే, విశాఖవారు మీడియా, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో గట్టి ముద్ర వేస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారు ఏకంగా మిలిటరీ, పోలీస్ మరియు పాలిటిక్స్లో లీడర్షిప్ స్థాయికి చేరుకుంటారని మూలాలు చెబుతున్నాయి. అనురాధ నక్షత్రం చూస్తే రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ లాంటి ప్రాక్టికల్ బిజినెస్లను ఇండికేట్ చేస్తోంది. రైట్, ఇప్పుడు ఈ 27 నక్షత్రాల క్రమంలోని చివరి విభాగానికి, అనగా మూల నుండి రేవతి వరకు వెళ్దాం. ఇక్కడితో ఈ నక్షత్రాల వలయం కంప్లీట్ అవుతుంది. ఈ 5 నక్షత్రాలను త్వరగా కాని స్పష్టంగా చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ విద్య, పరిశోధన మరియు ప్రభుత్వ రంగాల కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. మూల, పూర్వాషాఢ నక్షత్రాల వారు మెడికల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో రాణిస్తే, ఉత్తరాషాఢవారు ప్రభుత్వ ఉద్యోగాలు, ఫినాన్స్ మరియు నాయకత్వ స్థానాల్లో స్థిరపడతారని మూలాధారాలు చెబుతున్నాయి.
శ్రవణ నక్షత్రం వారు లెక్చరర్లుగా గొప్ప చరిత్రకారులుగా ఎదుగుతారు. ఇక ధనిష్టవారు సంగీతం, ఆర్మీ, ఇంజనీరింగ్ మరియు క్రీడల్లో అద్భుతంగా రాణిస్తారు. ఈ నక్షత్రాల జాబితాను ముగిస్తూ గమనిస్తే ఈ చివరి 4 నక్షత్రాలు ఎంతలా అడ్వాన్స్డ్ రీసెర్చ్, లోతైన తత్వశాస్త్రం మరియు క్రియేటివ్ డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నాయో చూడొచ్చు. శతభిషవారు సైకియాట్రిస్టులుగా, రసాయన పరిశోధకులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర వారు ఫిలాసఫీ, వేదాలు, సైన్స్ వైపు వెళుతారు. ఇక ఆఖరిదైన రేవతి నక్షత్రం వారు మెడికల్ ఫీల్డ్తో పాటు సినిమా డైరెక్టర్లుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా ఆకట్టుకుంటారని తెలుస్తోంది. సరే, ఇంతసేపు మనం ఆ ప్రత్యేకమైన నక్షత్రాల జాబితాను చూశాం గదా. ఇప్పుడు కాస్త బయటకొచ్చి ఈ మూల గ్రంథాలలో వివరించిన అసలు సిసలైన మెథడాలజీ ఎలా పనిచేస్తుందో విశ్లేషిద్దాం. ఇది ఎంత అద్భుతమైన విషయాన్ని స్పష్టం చేస్తోందంటే, ఈ పురాతన గ్రంథాలు ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ లేదా పేరులాంటి బేసిక్ డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఎంత విశాలమైన వృత్తిపరమైన మార్గాలను మ్యాప్ చేస్తాయో ఇక్కడ స్పష్టమవుతోంది. జన్మనక్షత్రాన్ని నిర్ధారించడం, ఆ వ్యక్తికున్న సహజ నైపుణ్యాలను వారికి సూటయ్యే ఇండస్ట్రీస్తో కనెక్ట్ చేయడం ఇందులో ప్రధానం. ఇది కేవలం ఏదో అంచనా వేయడం కాదు, ఆ కాలంలో వృత్తిపరమైన గైడెన్స్ ఇవ్వడానికి ఇదొక ప్రాచీన ఫ్రేమ్వర్క్ లాగా పనిచేసిందని ఈ మూలాలు మనకు తెలియజేస్తున్నాయి. ముగింపుగా అందరినీ ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఆధునిక యుగంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మధ్య ఉన్నప్పటికీ ఈ ప్రాచీన సాంస్కృతిక వ్యవస్థలు నేటికీ మన మోడర్న్ కెరియర్ ఎంపికలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి? వేల సంవత్సరాల నాటి ఈ జ్యోతిష్య ఫ్రేమ్వర్క్ నేటి కార్పొరేట్ మరియు క్రియేటివ్ రంగాలకు అన్వయించబడటం నిజంగా ఆశ్చర్యకరం కదూ? ఈ ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ను మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఈ వివరణాత్మక ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.